చేతులు. అందుకే కృష్ణ భగవానుడు భగవద్గీతను ఉపదేశించి తద్వారా జ్ఞానాన్ని తెలుసుకోవాలని కూడా మనకు సజెషిస్తున్నారు. కానీ అందరూ భగవద్గీత చదువుతున్నారు, భగవద్గీత పారాయణం చేస్తున్నారు, ఏదైనా మళ్ళీ భగవద్గీత సమావేశాలకు పోతున్నారు, అన్నీ చేస్తున్నారు. అయితే కూడా జ్ఞానానికి రావటం లేదు. ఎందుకు రావడం లేదు? మన దగ్గర మన భారతదేశంలో పండితులు తక్కువ లేదు, సద్గ్రంథాలు తక్కువ లేదు, సమావేశాలు తక్కువ లేదు. అయినా కూడా జ్ఞానాలకి రావటం లేదు. ఎందుకంటే జ్ఞానం రావాలంటే గురువుకు మనసు అర్పణ కావాలి. గురువుకి పరిపూర్ణంగా మనసు అర్పణ కాదు, అప్పుడే జ్ఞానం వస్తుంది. అప్పుడే జ్ఞానం వస్తుంది. గురువు యొక్క మనం గురువు గొప్పవాడు అంటాము. గురువు చెప్పిన మాటల మీద విశ్వాసం, వారి యొక్క అంతఃకరణలో మనం వారి యొక్క పూర్ణమైన విశ్వాసంతో జ్ఞానం అనేది వస్తుంది. గురువుని మనం విశ్వాసంలో తీసుకోకుండా ఉన్నంత వరకు జ్ఞానం అనేది ఉద్భవం కాదు. ఎందుకంటే అందరూ ఇక్కడ అనాథంగా వస్తూనే ఉన్నారు. అందరూ మంత్రులు చేసేవాళ్ళు కూడా పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే కూడా ఆ జ్ఞానాన్ని అందుకోవటం లేదు. అందుకోవటం లేదు ఎందుకంటే ఇది చెప్తున్నది. ఎందుకంటే అందరిని చూసి అందరి యొక్క భావాల వల్ల అందరితో ఉన్న పరిచయం వల్ల అంటున్న ఈ మాటలు ఈరోజు అటువంటి యొక్క జ్ఞానం పొందడానికి అమ్మగారికి మేము అంటుంటుంది. అంటే అమ్మగారు జ్ఞానంలోకి రావాలంటే చాలా కష్టం ఆయన, అది అంత ఈజీ కాదు. ఈ గుళ్ళు గోపురాలన్నీ మీరు అంతా కట్టించారు కదా. ఇక్కడ ఈ గుళ్ళు గోపురాలను చూసి ఈ గుళ్ళు గోపురాలను చూసి జ్ఞానం ఎట్లా వస్తుంది అని అమ్మగారికి మేము అడుగుతుండేవారు. లేదు ఆయన గుళ్ళు గోపురాలు కట్టించింది వేరే దాని విషయం. కానీ భక్తుల్లో ఆ భావన రావడానికి చాలా కష్టం అవుతుంది. అందుకోసమే కొంతకాలం ఈ గుళ్ళు గోపురాల చుట్టూ తెలిసి తర్వాత వాళ్ళు గురువును తెలుసుకునే రోజు వస్తుంది. అప్పుడు జ్ఞానం వస్తుంది. అంటే మనము గురువుని తెలుసుకోవటం లేదన్నమాట. అంటే ఏం చేస్తున్నాడు భగవంతుడు? గురువు తనని తెలియలేకుండా, గురువులు అంటే అందరూ కాదు, ఎవరైతే మోక్షాన్ని కలిగిన గురువు ఉంటారో దత్తాత్రేయ స్వామి తనకు తెలియలేకుండానే చేశాడు. తాను తెలియలేకుండానే చేసేదన్నమాట మాయ. ఆ మాయని తెలుసుకొని బుద్ధిమంది ఆయనకి అర్థమని వాళ్ళు జ్ఞానాన్ని పొందేది తండ్రి. అట్లనే అమ్మ కూడా తెలుసుకోలేదు. అందరూ సమీపంలో మాట్లాడారు. ఇంకా అనేసి ఒక 2 ఫీట్ల రోజుల్లో కూడా కూర్చొని మాట్లాడారు. కానీ ఆ జ్ఞానాన్ని తెలుసుకోలేదు. నేను చెప్తున్నానంటే ఈ యొక్క అనుభవం చూసి ఇంత సమీపం మాట్లాడారు, గంటలు మాట్లాడారు. వాళ్ళు కూడా జ్ఞానాన్ని జ్ఞానం పొందడం అనేది, జ్ఞానం అనేది శ్రేష్టం, అది ఉన్నత. ఆ జ్ఞానాన్ని పొందితే వాడు ఏ విధంగా ఉంటే నిత్య సంతుష్టుడైన నిత్యము ఆనందభరితం ఉంటాడు. సుఖ దుఃఖాలని దూరంగా ఉంటాడు. సుఖ దుఃఖాలు అనేవి అతనికి తెలియదన్నమాట. అటువంటి యొక్క స్థితిని పొందడం అనేది చాలా ఉంటుంది. దానికి మనం ఏం చేయాలంటే ఎంతో మంది బ్రహ్మగారు సిద్ధయ్య ఆరాధించారు. ఈ జగత్తులో ఆయన గొప్పతనం గురువు ఎంతగా ఇచ్చాడంటే, ఆయన గురువు ఎంతగా ఇచ్చాడంటే ఆయన యొక్క సమాధి
ఆయన సిద్ధయ్య గారి యొక్క సమాధి దారిలో పైకి వేసి పక్కన ప్రారంభం. ఆ విధంగా ఎవరి సమాధి చరిత్రలో జరగలేదన్నమాట. అతను ఎవరు? గురువు యొక్క కృప, గురువు యొక్క అంటే గురువు యొక్క అనుజ్ఞానం పొందితే మనం ఈ లోకంలో పొందలేదు. అమ్మంటుండే ఆయన గురువు చాలా పరీక్షలు పెడతాడు. గురువు చాలా మంది అనుకుంటూ నాకు అన్ని కష్టాలు ఎందుకు వచ్చింది, నాకు అమ్మ నేను నమ్ముకున్నా, నాకు అన్ని కష్టాలు వచ్చింది, అమ్మ నమ్ముకున్నా, నాకు వస్తాయి ఎందుకు ఇట్లని అనుకుంటాను. కానీ అదంతా కూడా భగవంతుడు ఎప్పుడు కూడా కష్టపెట్టాడు, సుఖ పెట్టాడు, రెండు చేయడాలి. ఆయన నిమిత్తమై ఉంటాయి, నిరాకరమై ఉంటాయి, నిర్లిప్తితో ఉంటాడు భగవంతుడు. అదంతా మన యొక్క కర్మఫలమే మనం తెలుసుకోవాలి. అందువల్ల భగవంతుడిని మనం మనస వాచ కర్మ ఆరాధించేదానికి సదా ప్రయత్నం చేయాలి. అది చాలా మంది అంటారు, ఇక్కడ గుడి కట్టారు, అమ్మ ఎందుకు కట్టించారు అని అంటారు. అమ్మ గుళ్ళు కట్టించే ఉద్దేశం మీకు ఎవరికి తెలియదు, అది నాకు మాత్రమే తెలుసు. నాకు ఒక కారణం ఉంది, ఒక బలమైన కారణం ఉంది. దాన్ని కట్టించారు అంటే దత్తాత్రేయ స్వామి ఈ విధంగా అయితే రకరకాలైన మాయ సృష్టించి వాళ్ళ భక్తిని పరీక్షించి అందులో పాల్గొన్నవాడిని తీసుకుంటుండే దగ్గరికి అందులో 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 ఫెయిలైన వాళ్ళని దూరం పెట్టేస్తుందండి. అట్లనే అమ్మగారు కూడా తన నమ్ముకున్న వాళ్ళని, గురు స్వరూపాన్ని నమ్ముకున్న వాళ్ళని ఆ జ్ఞానం ఇచ్చారు. అయితే ఆ జ్ఞానం ఇచ్చేది కానీ వాళ్ళు కూడా పూర్ణత పొందలేదన్నమాట. ఎందుకు పొందలేదంటే ఆ గురువుకి వాళ్ళ పూర్తిగా మనసుని అర్పణ చేయలేదు. అమ్మ ఏమన్నారు, నాయన గురువు అనేక విధాల పరీక్ష చేస్తుంటాడు, పరీక్ష చేసేది కూడా మనకు తెలియదు. కానీ గురువు పరీక్షలన్నీ తట్టుకొని నిలబడితే అప్పుడు గురువు ఇక ఎత్తుకుంటాడు. ఆ యొక్క మళ్ళీ కింద వేయాలి, మళ్ళీ కింద వేయాలి. ఆయన ఎత్తుకునే వారు మాత్రం కష్టపడాలి అంటారు. ఆయన ఎత్తుకునే వరకు ఆయన గురువు ఆయన భారాన్ని స్వీకరించిన తర్వాత ఇంకా శిష్యుడు మర్చిపోయినా కూడా గురువు కిందకి వెళ్ళాడు. ఆ విధంగా ఉంటుంది ఆయన గురువు యొక్క ప్రేమ. అందువల్ల మూడునికి జ్ఞానికి ఆత్మ పూజ. జ్ఞాని ఏం చేస్తాడు? సదా మనం చేస్తాడు. ఏదైనా మా నాయకుడు గుట్ట ప్రదర్శన చేకొస్తాను, ఆయన ఏం తిరుగుతావు నేను గుట్ట ప్రదర్శన చేయదు. అయితే గుట్ట ఏ నుండి తిరగరాదా, ఏ నుండి గుట్ట తిరగరాదా? గుట్ట ప్రదర్శన గుట్ట చుట్టూ తిరిగితేనే నీ శరీరంతో తిరిగితేనే తిరిగినట్ట. అది సుబ్రహ్మణ్య స్వామి అన్ని క్షేత్రాలు తిరిగి కూడా ఆ సర్వేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందలేకపోయినాడు. దగ్గరే ఉన్న గణపతే వారి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. అందువల్ల అన్నింటికి కారణం మనస్సు. మనసులో నువ్వు ఇక్కడ నుండి గుట్ట చుట్టూ తిరుగు, అది ఎంతకన్నా ధనమవుతుందన్నా. ఇదన్నీ మనమంతా కూడా నామం దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఏమవుతుందంటే కష్టాలు దూరం అవుతాయన్నమాట. ఎప్పుడైతే మనం మనసుతోటి భగవంతుని ఆరాధిస్తున్నామో అప్పుడు ఏమవుతాయి, మన కష్టాలు దూరం. ఇందాక అమ్మంటే నాకు కష్టాలు వచ్చింది, చాలా వచ్చింది, ఇంకా కష్టాలు ఉన్నాయంటే మనసుతో అర్చించాలి భగవంతుడు. మనసుతో అర్చించినప్పుడు ఏమవుతుంది, గురువు అనుకోండి, గురువు వేరు కాడు, తర్వాత భగవంతుడు. నిజంగా మా పూజారి అయితే ఏం చెప్పంటే అమ్మోళ్ళు ఏం శ్రీ వీరధర్మలు పరబ్రహ్మణ్య అమ్మనే దేవుగారి అమ్మనే గురువుగా మీరు చేయాలని నేను చెప్తుంది. వాడు శివాయ నామ గురువు గారి చెప్పి అంటే ఒక ఆయన నాకు చెప్తాడు, అమ్మ శివాయ గురువు అన్నారు అని
ఒక ఆయన స్కూల్లో చెప్పారు పూజ. నాకే చెప్పింది ఆయన. అంటే నేనన్నా అమ్మమాల పరీక్ష చేస్తాను ఆయన. అమ్మకన్నా అమ్మనే పరబ్రహ్మమూర్తి అంటే ఆయననే గురువుగా మనం చేయాలా, అది తప్పు అని మన వారికి చెప్పాలి అని అనుకున్నాను అనమాట. అమ్మటే చేస్తారన్నమాట. అక్కడ ఉన్న దేవుడు అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు ఏమంటారు అమ్మగారు అంతా చేసే స్థాయిని. ఎవరన్నా ఆ కాలంలో బాగా వస్తే అమ్మగారు తన మీద వేసుకోరన్నమాట. ఏది కూడా అదేదో నీ భక్తి అమ్మగారు అంటారు, అమ్మ మీద పెట్టేస్తారు. ఏదైనా అమ్మ మీ వల్ల ఈ విధంగా నీ భగవద్భక్తి ఆ విధంగా చేసింది అంటే తన మీద వేసుకోరన్నమాట. అంటే ఆ విధంగా ఉండటం అనేది మహా గొప్ప. అందుకని ఏ దేవాది దేవుడు కూడా అమ్మకు సాటి రాదు, ఏ దేవాదేవుడు కూడా సాటి రాదన్నమాట. ఎందుకంటే ఆయన యొక్క ఆచరణ ఆ విధంగా నడటం అందరికీ కష్టం అన్నమాట. అంటే నేను ఒకసారి జయశ్రీ మాతమ్మకి ఫోన్ చేయాలి కార్యక్రమం అయితే జయశ్రీ మాతమ్మ అదే అనుకుంటారు. మన గురువు చాలా దయాస్వరూపుడు కాబట్టి మనం ఉన్నామమ్మా. మన అంత దయ మన గురువు అందరి గురువు లెక్క మన గురువు పరీక్ష చేసి మనం ఎవరు కట్టుకునేటోళ్ళం కాదు. ఎవరు కూడా వెళ్ళిపోతుంది. మన గురువు దయాలంటే ఉన్నాడని ఇద్దరు చర్చ చేసుకుంటున్నాక అమ్మగారు అంతటి తెలియదు. అక్కడికి ఏమంటారు అమ్మోళ్ళు అంటే నేను గురువును కాదు, ఎవరు నాకు శిష్యులు లేదు. ఇంకేంటే నేనేమో గురువును కాదు, నేనేమో నాకెవరు కూడా శిష్యులు లేదు అంటారు. ఏదైనా అదంతా అమ్మోళ్ళు ఎంత మనల్ని సూక్ష్మంగా పరీక్ష చేస్తారో. సర్వం తానని అనుకున్న వాళ్ళని భగవంతుడు ఎప్పుడు కాపాడుతానని అంటాడు గురువు. అది ఆయన. అందుకని మన వాళ్ళంతా చెప్పారు. వాళ్ళందరూ అమ్మ ఎందుకు దర్శనం ఇస్తున్నారు, వాళ్ళమ్మడు ఎంత ఇస్తున్నారంటే అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. దాని సర్వాంతర్యాన్ని నిండి ఉన్నాడు కదా గురువు. సర్వాంతర్యాన్ని నిండి ఉన్నాడు. నిండి ఉండేది ఆయన ఏ విధంగా సాధ్యమైంది? ఆయన ఆ యొక్క హస్తకరణ, ఆ యొక్క మనోహంతకాన్ని ఆత్మీయంగా నిలిపేసి ఆ పరబ్రహ్మ స్థితికి పోలేదు. అందుకనే మనం కూడా సాకార నిరాకార, సాకార నిరాకార గోత్ర ప్రత్యక్ష. సాకారము నిరాకారం రెండు కలిసే ఉన్నాయి. కానీ ఆ సాకార స్థితి నుంచి చిన్నగా ఏమో నిరాకార స్థితికి రావాలి. అప్పుడు ఏమవుతాం భగవంతుని మనం అంతటి కూడా ఎప్పుడు కూడా మనం అమ్మని దర్శనం చేసుకోగలం భగవంతుని. అవునా? మనం ఇప్పుడే సాధన చేయాలి దాని గురించి అంటున్నాడు నేను. చేసేదే ఎప్పుడైతే నిరాకార స్థితిలోకి మనం ఆరాధిస్తామో అప్పుడు దుఃఖం అనేది లేదు, అప్పుడు సుఖం అనేది లేదు, అప్పుడు మరణ భయం లేదని తెలుసుకోవాలి. మరణ భయం కూడా ఉండదన్నమాట. అది భగవంతుని యొక్క స్థితి. అమ్మవాళ్ళు అంటుంటే ఒకరోజు నేను గుళ్ళో ఉంటుంది. గుళ్ళప్పుడు ఫస్ట్ సింహాసనం అంతా మేము పూజ చేసుకుంటాం కదా. ఆ గుళ్ళో అమ్మ బయటకు వచ్చారు, వచ్చి ఓ శివయ్య అనిపించారు. ఇంకా ఏం చేస్తావు అక్కడ? ఇంకా అక్కడే శిల్పాలు కలుపుకుంటా ఉంటావా? గురువుని ఆరాధించు. ఇంకా నచ్చిపెట్టి పిల్లలు చెప్పు, నీవు గురువుని ఆరాధించాయన అంటే అది నిరాకార స్థితి అనేది నిజమని కదా అమ్మగారు చెప్పింది. ఒకరికి అమ్మగారు చెప్తే మనం అంతా కూడా ఆరాధిస్తాం. మనం అందరికి కూడా అది వర్తిస్తుంది. నాకొక్కరికే చెప్పేది అనేది కాదు, సమస్తమైన జగత్తుని గురువు ఆదేశిస్తున్నాడు. నిరాకార స్థితిలో భగవంతుని మనం అర్చించే మార్గమే జపము ధ్యానము. జపము ధ్యానం అనేది అవి రెండేనమాట. అవి రెండే. ఎక్కడ పోతే ఏమున్నాయి మనం అనరాదు. కానీ అమ్మను చెప్పినారు ఒక కథ చెప్తే మీకు అందరికీ చాలా కొంచెం కష్టం అవుతుంది. కానీ నేను దాన్ని కొద్దిగా మార్చి చెప్తాను. చెప్తే ఏమనుకుంటారు అన్నారు, ఏమనుకుంటారు నాయన?
అమ్మాయికి చెప్పారా ఒక ఆయన వచ్చి అడిగాడు కూడా ఇదే చెప్పాడమ్మా శ్రీశైలంలో శ్రీశైలంలో ఇక చెప్పాడు అందుకే అక్కడి నుంచి నాకు కోపం వచ్చింది శివయ్య మీద ఆటనా అంటే అమ్మగారు చెప్పింది కదా నేను చెప్పింది అని అంటే వినేదానికి అదేమో అనిపిస్తుంది కానీ అనిపిస్తుంది మనకి కానీ దానిలో సూక్ష్మంగా అమ్మ చెప్పారు దాని నుంచి రావలేదు రావాలి అది ఒకసారి చెప్తున్నా మీరు అపార్థం చేసుకోకండి అమ్మగారు చెప్పింది చెప్తాను నేనేం ఒత్తిడి ఎప్పుడు నేను చెప్పాను రాదు కూడా నాకు అయితే శాంత ఉంటుంది కదా శాంత మార్కెట్ శాంతాలు పోయి ఏం చేసిందంటే అందరు వేరు కొంటూ ఉంటారు కొంటూ ఉంటే ఒక ఆయనకి సంతాలు పోబోయే లోపల ఆ ద్వారా కాడిపోయాక సందాసి పోవాలని చెప్పి ఆయనకు వచ్చింది అంత అర్జెంట్లో పోవాలని వచ్చింది అయితే అక్కడ ఒక కొంచెం దూరం ఒక చాట పోయి ఆయన కార్యక్రమం పూర్తి చేసుకొని ఆయన ఎవరో కనపడితే అసహ్యంగా చెప్పి ఏం చేశాడట దాని మీద కుంకుమ పసుపు నింపేశాక సత్తాగా బొట్టి మాట్లాడారు మనం అయితే కుంకుమ పసుపు నింపేసి పువ్వులు అయినా పెట్టేసి టెంకాయ పెట్టి గుమ్మడికాయ పెట్టి పెట్టి లోపలికి వెళ్ళిపోయినాక కంకలు అన్ని వస్తువులు కొనుక్కొని వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు ఎట్టిందంటే ఇంకా అంతా పువ్వు గుమ్మడికాయలు పైసలు అదంతా ఇంటిపోయిందట విడిపోయిందట అప్పుడు ఆయనకి నవ్వొచ్చిందట అంటే దాని అర్థం ఏంటంటే ఈ జనులంతా కూడా సాకార పూజకే అంత విలువ ఇస్తున్నారు అసలైన తన యొక్క ఆత్మ తత్వాన్ని తనలో ఉన్న భగవంతుని తనలో ఉన్న దేవుని తెలుసుకోలేకపోతున్నాను ఆయన అని అమ్మోడు మనకి అంత సూక్ష్మంతో ఒక చెప్తున్నారు అన్నమాట అవును మనం తెలుసుకోవాలి సార్ అది మా ఇంటెలిజెన్స్ కోపం వచ్చిందంట కోపం వచ్చి అమ్మ ముందు అంటే ఎందుకు కోపం నీకు శివైపోయిందని అమ్మ అడిగినారు ఏం లేదమ్మా శ్రీశైలం యొక్క కథ చెప్పినారంట అంటే దాంట్లో ఏమి లేదు అది ఆ శిల్పాలు మనం ఆలోచన చేయాలి మనకు భగవంతుడు ఇప్పుడు మనం గురు స్థానాలు ఉన్నాం మనమంటే శ్రేష్టమైన వాడు అంటారు కన్నా నిజంగా మనమంతా శ్రేష్టమైన పూర్ణ నది తీరాన ఉన్నాం పూర్ణ నది తీరాన బొడికిలో ఎవరు ఉన్నాం మనమంతా కూడా పూర్ణ నది తీరాలి పూర్ణ నదిలో ఉన్న నీళ్ళునే మనం తాగాలని మురికి గుంటల్లో నీళ్ళు తాగాలి అంటే వేరే తరగతి పోతారు ఆడిపోతారు ఈ దేవుడు ఆ దేవుడు అంటారు ఎక్కడ పోతే శిల్పాలే ఉన్నాయి ఆ శిల్పాలు ఎవరు చెక్కినారు ఒక మానవుడే కదా ఒక మానవుడే చెక్కి తిరుపతిలో వెంకటరమణుడే కానీ శ్రీశైలంలో మల్లికార్జునుడే కానీ కాశీలో విశ్వేశ్వరుడే కానీ ఎవరైనా సరే ఏ దేవుడైనా శిల్పాలు దేవతామూర్తులు చెక్కిన వాళ్ళు ఎవరు ఒక ఎవరో అప్పుడు ఉన్నవాళ్ళు ఎవరో రాయిని చెక్కి శివలింగం అనేవాడు స్వామినో లేకపోతే విష్ణువనో ఈశ్వరుడనో లేకపోతే ఇంకే దేవుడనో సుబ్రహ్మణ్య స్వామినో రకరకాల దేవుడు సృష్టి చేసుకొని ఆ శిల్పాలన్నీ పెట్టిన వాడు మానవుడే కదా అయితే నీ శిల్పాన్ని నీవు ఒక నీ లెక్కనే ఉన్నాడు ఆ దేవుడు ఎండకల్లో అదే చేతులు ఉన్నాయి అదే కళ్ళు ఉన్నాయి అదే ఉన్నాయి అంతా ఉన్నాయి మరి నిన్నెవరు చెక్కారు నిన్నెవరు చెక్కారు తల్లిదండ్రులు కూడా చెక్కలేరు చెక్కారా చెక్కలేదు మరి నీలో దేవుడు లేడా ఆ మనిషి చెక్కిన శిల్పంలో దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ముతావు నీలో దేవుడు లేడా అంటారు నీలో దేవుడిని ఆరాధించారు అమ్మ ఉంటారు ఆత్మ పూజ అమ్మ చెప్తారు కదా చదువు శాస్త్రం నిజ పదవి జరుగుతుంది తనలో దేవుడు దండిగా ఉంటాడు పశువుల మరి మన కృష్ణ భగవానుడు ఎంత చెప్పి ఏం చెప్పారు దేవో దేవాలయ జీవో దేవో సనాతన చెప్పాడు
మరి ఈ యొక్క మన హిందువులు ఈ ఆరాధనకు ఎందుకు రాదు? ఎక్కడ గుండు చాలవు, ఎక్కడ దర్గా చాలవు, ఎక్కడ చర్చలు చాలవు, ఎక్కడ అన్ని చాలు హిందువులు. ఏది మిగిలేదు. అవన్నీ కాక అక్కడెక్కడ అడవిలో అయ్యప్ప స్వామి అని ఒక దేవుడు పెట్టారు, అక్కడ కూడా ఇక్కడ డ్యూటీకి వెళ్ళాలన్నమాట. కానీ నిద్రపోతున్నారు. మనం నిజం ఎప్పుడు తెలుసుకుంటాం? గురువుని నమ్మితే తెలుసుకుంటాం, గురువుని ఆరాధిస్తే తెలుసుకుంటాం, సత్సంగాలకు వస్తే తెలుసుకుంటారు. మనం పొందలేనిది కదా. అందుకనే మనం అంతా నిత్యం ఏం చేయాలి అంటే నిత్యం జపం చేయాలి, జపం చేయాలి. ఆ జపం చేసేటప్పుడు మనసుని అమ్మగారి పాద పద్మాల మీద మనం నిలుపుకోవాలి. అది నిలిపి అలాంటి సాధన చేసి ఏమవుతుంది? మన మనసులో ఆ భగవంతుని యొక్క కళ, ఆ భగవంతుని యొక్క అనుభూతి, ఆ భగవంతుని యొక్క ఆనందం అదంతా కూడా మనకి దగ్గరలో ఉంటుంది. కాబట్టి మనం కూడా ఏం చేసుకోవాలి? నిత్యం జపం చేయాలి. జపం చేసుకొని టైం వచ్చినప్పుడల్లా మనం ధ్యానం చేసుకోవాలంటారు. ధ్యానం చేసుకోవాలి. ఆ నాశకాకరణ దృష్టి పెట్టుకొని అదే సుఖ దుఃఖాల నుంచి దూరం అవుతావు. మనం ఒక నెల ప్రయత్నం చేయండి. ఇది ఇంతటితో కాదు, ఇది ఒక అగ్ని లేక వ్యాప్తి చెందాలి. అమ్మగారి యొక్క తత్వం వ్యాప్తి చెందాలి. అప్పుడు ఆనందం కలుగుతుంది, సుఖం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. భగవంతుడు మనము పిలిస్తే పలుకుతాడు, మన చేతులకు అందుతాడు, మన చుట్టే ఉంటాడు. సర్వేశ్వరుడు, ఆ భగవంతుడు, ఆ గురువు మన యొక్క చుట్టే ఉంటాడనేది తెలుసుకొని మనమంతా కూడా జపము తపం అనేవే అదే దేవుడు. నిజమైన దేవుళ్ళు ఎవరు? నిజమైన దేవుళ్ళు ఎవరు? జపము, ధ్యానం. ఈ రెండే నిజమైన దేవుడు. ఆ దేవుని మనం పట్టుకుంటే మన జన్మ తరిస్తుంది, కైలాస ప్రాప్తి కలుగుతుంది. ఆ భగవంతుడిని మనం ఎటు చూస్తే కూడా ప్రహ్లాదు లెక్క మనం ప్రహ్లాదు చుట్టూ భగవంతుని దర్శనం చేసుకుంటామండి అంటారు. ఏడిరా నారాయణ అంటే చూడు ఇక్కడే ఉన్నాడు, ఈ స్తంభంలో ఉన్నట్టుంటే అదేనే దర్శనం వచ్చింది. ప్రహ్లాదు యొక్క భక్తి. అందుకనే భక్తి అనేది ఒక శక్తి. అది చెప్తారు కదా రాముడు ఏమంటాడు? ఆంజనేయుడు యుద్ధం చేయంటే ఇవి బాణం ఇది చేయము. ఎట్ట చేయమంటే అనుభవం ఆత్మరాముడు ఎంత ధర్మై ఉన్నాడో నిరూపించారు. అంటే ఆ భక్తి అనేది అంత శక్తి ఉన్నది. దాన్ని మనం దాన్ని పట్టుకోవాలి. అది పట్టుకొని మనం ఏం చేయాలి? మనమే కానీ మన కుటుంబీకులు కానీ మనందరికీ జపం చేయాలి, అమ్మను ధ్యానం చేసుకోవాలి, ఈ రెండు చేసి బయటకు వెళ్ళాలి అని మనం అటువంటి యొక్క ఆచరణ కల్పించాలి. దాని సత్యముందు ఇటు పరిస్థితుల్లో అబద్ధము ఆడవద్దు, ధర్మం కుంటూ ఎవరికి అన్యాయం చేయవద్దు, హింస చేయవద్దు, అహింసాగా ఉండడు అని మన పిల్లలకి కూడా మన పెద్దలకి అటువంటి యొక్క సంస్కారాలు ఇస్తే ఏమవుతుంది? అదే నిజమైన ఆస్తి. మన పిల్లలకి ఇచ్చే ఆస్తి అదే. అది మా పక్కన ఊపిడి వీళ్ళంతా అమ్మ భక్తులు ఉండాలి ఆయన, ఎప్పుడు అన్నా ఈ అమ్మ భక్తులు ఉండాలి ఆయన, ఎప్పుడు అక్కడ ఉండాలి అదే విధానాలు అదే ఇస్తారు. అంటే అమ్మ రోజులతో వస్తారు, వాళ్ళు ఉంటారా, వాళ్ళు అదే మార్గాలకు వస్తారా అని నేను చెప్తుంటారు కనుక అసలు తపన చెందాలి. ఏదో వాళ్ళు పిల్లలు కారణం అయిపోయింది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పైసలు ఇచ్చి అన్నీ చేసినాం అనేది కాదు. వాళ్ళకి సంస్కారం కూడా ఇవ్వాలి. తల్లిదండ్రులు సంస్కారం ఇస్తేనే, చిన్నప్పటి నుంచి సంస్కారం ఇస్తేనే సంస్కారాలు పెరుగుతారు. చిన్నప్పటి నుంచి మనం ఇష్టం వచ్చిన పైసలు ఇచ్చే కూర కొనుక్కోకూర 5 కూర 5 అంటే వాళ్ళు అన్నీ కొనుక్కుంటాడు. ఆఖరి గుట్కాలు సారా సీసాలు అన్నిటికీ కూడా బ్రాండ్ సీసాలు అన్నిటికీ కూడా అయిపోయి తర్వాత
వాడి సంస్కారం అనేది మనం అనేది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా నేనేమి తప్పు చెప్తే ఇప్పుడు క్షమించండి. అందరూ కూడా ఒక సాకార నిరాకార గోత్రపడ్డ అంటే మనము సాకారం నుంచి నిరాకార స్థితిలోకి రావాలి. నిత్యము జపము ధ్యానం చేయాలి. ఏ పని చేస్తున్నా కూడా జపం ధ్యానం తీసుకోవాలా. ధ్యానం తీసుకోవాలా అంటే ఒక టైం కావాలి. జపం చేసుకుంటానికి ఏమైనప్పుడు మన దర్శనం చేస్తున్నాడు, దుకాణాలు చూస్తుంటాడు. కూర్చున్నప్పుడు కూడా అమ్మ జపం చేసుకోవాలి. అంటే కష్టంగా ఉంటుంది. జపం చేసుకోవచ్చు కదా, కష్టం అవుతుంది. ఇదే అమ్మవారి ఈజీ మార్గం ఉంటుంది. కావున ఎంత మనం జపం చేసుకుంటామో అప్పుడు ఏమవుతుంది, మన తను పవిత్రమవుతుంది. మన శరీరం పవిత్రమైన ఆత్మ పవిత్రమవుతుంది. అప్పుడు ఆత్మ పవిత్రమై మన యొక్క శ్వాస నుంచి సువాసనలు మనము ధ్యానం చేసుకుంటామంటే మనలోనే ఆ గుడిలో ఉన్న శివుడు, ఆ శ్రీశైలంలో ఉన్న శివుడు, ఆ కాశీలో ఉన్న శివుడు మనలోనే దర్శనమిస్తాడు. ఆ శివుడు మనలోనే ఉన్నాడని తెలుసుకోవాలా. ఆయన దర్శనం పొందాలంటే మన మనసుని మనం అర్పణ చేయాలి. ఆయన మీద అర్పణ చేయాలి, గురువు మీద. అంటే గురువు అన్నీ చూపిస్తాడు కదా. అప్పుడు ఆయన ఎప్పుడైతే ఆ ఆత్మ దర్శనాన్ని, ఆ భగవంతుడి దర్శనాన్ని, మనలో ఆ శివయ్య దర్శనాన్ని మనం ఎప్పుడు పొందగలము, అప్పుడు మనకి ఆత్మజ్ఞానం వస్తుంది. భగవంతుడు అంటే ఏంటో తెలుసుకోగలరు. అరే నాలో అన్నన్నారా, నాలో అన్నన్నారా, ఆ విధంగా మనం చదవాలైనా అమ్మగారు మనమంతా ఉద్ధారం చేయడానికి అమ్మగారు వచ్చారు. కాబట్టి ఇదే విషయం మధ్య అమ్మగారితో చర్చ జరుగుతుంది. అందరినీ అదే అనుకుంటాను, అమ్మకు బాబు ఇదే దర్శనం. అలాగే చెట్టుకు పోతే దర్శనం, చెట్టుకు అన్నట్టు చెట్టుకు నేనేమంతా గుడి పెట్టేస్తున్నారు. అంటే ఎవరు ఆ గుడిట నీ గుడట కూర్చొని ధ్యానం చేయమంటే ఎవరు చేస్తారు, ఎవరు చేయరని చెప్తూ పోతే వాళ్ళే చేస్తారు. చెప్తూ పోను, మేము గుళ్ళు కట్టించింది వేరే వేరే గుళ్ళు కట్టించావు, అది వేరే. మనం తెలుసుకోవాలి జపము ధ్యానం యొక్క ప్రాముఖ్యత మీరంతా చాటి చెప్పాలి లోకాన్ని. అప్పుడే మీరు ఆచరణ చేస్తూ సమాజాన్ని ఆచరణ చేస్తూ మన యొక్క అమ్మ యొక్క భక్తుల మీద ఆధారపడి ఉన్నది ఈ జగత్తును ఉద్ధరించేది. ఇంకా వస్తారు, కోట్ల మంది తయారవుతారు. అందరూ కూడా జగత్తులో ధర్మాన్ని నిలుపుతారు. ఆ గురుదేవుడు ఏమైనా చేయించుకుంటారు మనతోటి. కావున మనమంతా కూడా గురువు అనే భక్తి విశ్వాసాలతో, ఐక్యంతో, ప్రేమతో అందరం కూడా నడవాలని మనవి చేస్తూ ఓం సద్గురు మహారాజ్